మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఈరోజు వీడియోలో మొదటి నెల నవజాత శిశువు సంరక్షణ గురించి తల్లిదండ్రులకి ఒక అవగాహన అనేది తప్పనిసరిగా రావడం కోసమే ఈ వీడియో. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీరు మొదటిసారి బేబీకి జన్మనిచ్చారా? అయితే మీకు చాలా రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. డెలివరీ అయిన మొదటి నెలలో బేబీ సంరక్షణ, బేబీ గురించి మీరు ఏం తెలుసుకోవాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా వచ్చేసి ఫీడింగ్. సో ఈ ఫీడింగ్ విషయంలో తల్లులకి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. మొదటి నెలలో నవజాత శిశువు సాధారణంగా 2 నుంచి 3 గంటలకు ఒకసారి పాలైతే తాగుతూ ఉంటారు. వాళ్ళకి బాగా ఆకలి వేసినప్పుడు చేతి వేళ్లను నోటిలో పెట్టుకొని ఏడుస్తారు. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీ బేబీకి ఆకలి వేస్తుందని అర్థం. సో మీరు వెంటనే బేబీకి ఫీడ్ అందించాలి. ఇక న్యూబర్న్ బేబీస్ తల్లులకి వచ్చే మరొక సందేహం డైపర్ చేయడం. న్యూబర్న్ బేబీస్కి డైపర్ హెవీ అయినా ఏడుస్తూ ఉంటారు. న్యూబర్న్ బేబీ మదర్స్కి ఇది కూడా తెలిసి ఉండాలి. డైపర్లను తరచుగా మార్చాలి. రోజుకు 8 నుంచి 12 సార్లు పిల్లలకి మూత్ర విసర్జన చేయడం, మల విసర్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు, సో డైపర్ ఎప్పటికీ ఉంచాలా అక్క అనేసి. సో నార్మల్గా డైపర్ మీరు బయటికి వెళ్ళినప్పుడు వేయండి. సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లాతులు, కాటన్ క్లాతులు ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా డైపర్స్ వేసినా కూడా ర్యాషెస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్త అయితే పాటించండి. సో బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే డైపర్స్ యూజ్ చేయండి. సో ఇక బొడ్డు తాడు గురించి కూడా కొంతమందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ బొడ్డు తాడు స్టాంపు పడే వరకు కూడా శుభ్రంగా మరియు పొడిగా ఉంచడం మర్చిపోకండి ఆ ప్లేస్లో. అండ్ మనకి ఇది నార్మల్గా అయితే 15 డేస్ తర్వాత అయితే ఇది ఊడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లిలో వచ్చే మరో సందేహం బేబీ యొక్క మొదటి నెల నిద్ర గురించి. సో 1 మంత్ లోపు పిల్లలు రోజులో 14 నుంచి 17 గంటలు ఎక్కువగా నిద్రపోతారు. వాళ్ళకి సురక్షితమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించడం చాలా అవసరం. వాళ్ళు పడుకునే బెడ్లు అనేవి కొంచెం గట్టిగా పరుపు అనేది ఉండేలా చూసుకోండి. వెనుక భాగంలో కొంచెం లూజ్గా కాకుండా గట్టిగా ఉండడానికి చూసుకోండి అన్నమాట. సో అలాగే న్యూబర్న్ బేబీ స్నానం గురించి కూడా తల్లులకు ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో బొడ్డు తాడు ఊడిపోయే వరకు మీ బిడ్డకు స్పంజ్ స్నానం చేయించండి. స్నానానికి ముందు మంచి ఆయిల్తో స్మూత్గా మసాజ్ చేయండి. సో 1 మంత్ లోపు పిల్లలకి డెఫినెట్లీ స్మూత్ మసాజే చేయాలి. ఎక్కువగా రాకి స్నానాలు అయితే పోయొద్దు. అలాగే న్యూబార్న్స్ బేబీస్కి వాడే సబ్బు ఎక్కువగా నురుగా, మంట, ఘాటు వాసన లేని సబ్బుని మాత్రమే వాడాలి. అలాగే షాంపూ కూడా సేమ్ ఇలాగే ఉండాలి. గోరువెచ్చని వాటర్తో మాత్రమే స్నానం పోయాలి. స్నానం పోసేటప్పుడు వారి తల మరియు మెడకు మద్దతుగా ఉండేలా చూసుకోండి. అలాగే తల్లి ప్రేమ అందించడం కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే అన్నమాట. అంటే ప్రతి తల్లి కూడా తన రొమ్ము చనుబాలు ఆ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మీ బిడ్డను కౌగిలించుకోవడం చెయ్యండి, బిడ్డకు జోల పాడండి, సో బిడ్డతో మాట్లాడండి. అలాగే బిడ్డ ఆరోగ్యం గురించి తల్లి తప్పనిసరిగా తెలుసుకోవాలి. టీకాలు ఎప్పుడెప్పుడు వేయించాలి అనేది సో డాక్టర్ని అడిగి తెలుసుకొని ఆ టైంలో బేబీని చూపించాలి. బిడ్డలో ఏదైనా ఇబ్బంది గమనిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి. పాలు తాగకపోవడము, లేకపోతే ఎక్కువగా ఏడవడము, నీరసంగా అనిపిస్తే వెంటనే హాస్పిటల్లో అయితే సంప్రదించాలి. ఇక చివరగా తల్లి తెలుసుకోవాల్సింది న్యూబర్న్ బేబీ యొక్క ఏడుపు. పిల్లలు ప్రతి విషయాన్ని తన ఏడుపుతోనే చెప్తారు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవడం తల్లిగా మీ బాధ్యత. పిల్లల ఏడుపు, వాటి అర్థాల గురించి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. అది కావాలంటే ఎండ్ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది, కావాలంటే చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక మరొక వీడియోలో 2వ నెల బేబీ యొక్క కేర్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.